రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో మత్తు చాక్లెట్ల అమ్మకం కలకలం రేపుతోంది. వీటిని తిన్న కొత్తూరు మండలంలోని ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు వింత వింతగా ప్రవర్తించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ హెడ్ మాస్టర్. దీంతో కొత్తూరులోని కిరాణా పాన్ షాపుల్లో దాడులు చేశారు ఎస్ఓటి పోలీసులు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట గోల్డ్ కలర్లో ఉన్న 8 కేజీల చాక్లెట్ ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటిని అమ్ముతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పాఠశాలకు వచ్చిన తర్వాత మెయిన్ గేట్ దగ్గర యూత్ పిల్లలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మూత్రం పోయడం, మల విసర్జన చేయడం అట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళ దాంట్లో స్పందన లేకపోవడము, తర్వాత అది చాక్లెట్ గేట్ల దగ్గర పారేయడము, పాఠశాల కంపౌండ్ వాళ్ళ చుట్టుపక్కల అన్ని పాన్ షాప్లో ఉండడం. ఇక కొద్దిగా నాకు అనుమానం వచ్చింది కాబట్టి గత 2 నెలల నుంచి విద్యార్థుల ప్రవర్తన చూస్తే కూడా ప్రేయర్లో పిల్లలు కింద పడిపోవడము. మేమేమనుకున్నామంటే పిల్లలు మా టిఫిన్ చేసేది అవసరమేమో వాళ్ళు కింద పడిపోతున్నామని మేము డౌట్ పడడము. తర్వాత డైలీ ఒక 2-3 పిల్లలు అట్లా కింద పడిపోవడం వల్ల తరగతి గదిలో మనం పరిశీలించినట్లయితే పిల్లలు కొద్దిగా నిద్రపోవడము అటువంటి అనుమానం నాకు రేజ్ అయింది. ఆ విషయాన్ని ఏం చేసినా అంటే గ్రామంలో ఉన్న చైర్పర్సన్ గారి మున్సిపల్ చైర్పర్సన్ గారిని సమాచారం ఇవ్వడం జరిగింది. డిస్కషన్ చేయకుండా నేను గ్రామంలో ఉన్న పెద్దలతో, లీడర్లతో, పార్టీలకు అతీతంగా గ్రామంలో యువకులతో మాట్లాడి దీన్ని మనం అందరం కలిసి అరికడదాము, లేకపోతే ఈ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది, పిల్లల ఆరోగ్య పరిస్థితి చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేస్తే వాళ్ళు నా మాటను గౌరవించి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం చెప్పి డీసీపీ గారు కూడా ఇమీడియట్గా 24 అవర్స్లో వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగిందని చెప్పి సమాచారం నాకు తెలుస్తూ ఉన్నది. యువకులంతా దీన్ని అడక్ట్ అయిపోయినారు. ఈ గ్రామం మొత్తం ఈ విధంగా పాఠశాల చుట్టుపక్కల మొత్తం డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు అని వాళ్ళకు అనుమానం రావడం జరిగింది. అనుమానం రాగానే ఇమీడియట్గా వాళ్ళందరూ పార్టీలకు ఖచ్చితంగా అందరూ కలిసి డీసీపీ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. డీసీపీ గారు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ టీం పంపించి డైరెక్ట్ పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత నిన్న వాళ్ళు చాలా మెటీరియల్ గ్యాదర్ చేశారని తెలిసింది. దాని తర్వాత ఏం జరిగిందో పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే విషయంపై డీటెయిల్స్ సదానందం అడిగి తెలుసుకుందాం. సదా, మత్తు చాక్లెట్ల ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో స్టూడెంట్స్ నిన్న ఈవినింగ్ కొన్ని చాక్లెట్స్ తిన్నారు. అటు స్కూల్ పక్కపంటే ఉన్న పాన్ షాప్లు అలాగే కిరాణా షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాక్లెట్స్ తీసుకున్నారు. చాక్లెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్, అందులో ఉన్న టీచర్స్ వాళ్ళని గమనిస్తే వాళ్ళు వింత వింతగా ప్రవర్తించడం, కింద పడిపోవడం, కొంతమంది ఒకరినొకరు కొట్టుకోవడం, ఇట్లా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. సో దీంతో అక్కడ హెడ్ మాస్టర్ అలాగే టీచర్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు హయ్యర్ అఫీషియల్స్కి అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ అలాగే డిఈఓ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో డిఈఓ అక్కడికి చేరుకొని అక్కడ డీసీపీకి దీనిపైన జరిగిన ఇష్యూ అంతా పైన డీసీపీకి ఇన్ఫార్మ్ చేశాడు. సో దీంతో అసలు వీళ్ళు ఏం తిన్నారు, వీళ్ళు తిన్న చాక్లెట్లలో ఏముంది, ఆ కిరాణా షాపుల్లో ఏం అమ్ముతున్నారు అనే దానిపైన అక్కడ లోకల్గా ఉన్న ఎస్ఓటి పోలీసులను తిరిగి పంపిస్తే అక్కడ పాన్ షాప్స్ అలాగే లోకల్గా ఉన్న ఆ కిరాణా షాపుల్లో చెక్ చేస్తే మొత్తం 8 కేజీస్ ఆఫ్ చార్మినార్ గోల్డ్ పేరుతోటి చాక్లెట్స్, కొన్ని గోల్డ్ కలర్ ర్యాపర్ తోటి, కొన్ని ఎల్లో కలర్ ర్యాపర్ తోటి 8 కేజీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఎస్ఓటి పోలీసులు వాటి సీజ్ చేసి ఇక్కడ ఉన్న టీఎస్ ల్యాబ్కు పంపారు. సో ఆ ల్యాబ్ అయినా దానిపైన టెస్ట్ చేస్తున్నారు ఎట్ ప్రజెంట్. అయితే వీళ్ళు తీసుకున్నవి ఇవి మత్తు చాక్లెట్లు అని చెప్తున్నారు. సో మత్తు చాక్లెట్ అంటే ఇవి నిజంగా మత్తు చాక్లెట్లు, ఆ చాక్లెట్స్లో ఏమి కలిపారు, అలా నిజంగానే గంజాయి ఉందా? ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే కొన్ని ఎంటెక్ కాలేజెస్లో చూసినాము గంజాయి చాక్లెట్స్ దొరికాయి. సో ఆ గంజాయి చాక్లెట్లు కేవలం స్టూడెంట్స్ను టార్గెట్గా చేస్తూ స్థానికంగా అంటే కాలేజ్కి చుట్టుపక్కల ఉన్న ఆ పాన్ షాప్స్లో ఇవి ఎక్కువగా అమ్ముతూ ఉండే. సో వాటిని చాలా వరకు ఎరాడికేట్ చేస్తున్నామని వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా అంటే రూట్ లెవెల్లోకి ఈ గంజాయి చాక్లెట్స్ అనేటివి వెళ్ళాయి. అంటే డైరెక్ట్గా గంజాయి అమ్మకుండా గంజాయిని కొంతమంది హషాయిల రూపంలో అమ్ముతున్నారు. అంటే గంజాయిని మొత్తం దాన్ని ఉడకబెట్టి దానిలో ఉన్న మత్తు అంతా కూడా దాన్ని అంతా తీసి రసంలాగా మార్చి కొన్ని బాటిల్స్లో పెట్టి హషాయిల్ రూపంలో అమ్ముతున్నారు. సో అదే కాకుండా అదే ఆయిల్ని హషాయిల్ని కొన్ని చాక్లెట్స్లో కలిపి చాక్లెట్స్ మాదిరిగా చేసి చాక్లెట్స్ లాగా అమ్ముతున్నారు. సో నిజంగా అవి ఇవ్వేనా? ఎందుకంటే గతంలో చూసినప్పుడు కేసులు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో దొరికాయి. అటు డ్రగ్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కాకపోతే ఇట్లాంటి గంజాయి చాక్లెట్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చూసాం, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్లో దొరికాయి. అప్పుడు ఆ సప్లై చేసిన వారిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు కన్జ్యూమర్స్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించారు.
తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఇట్లాంటి మత్తు చాక్లెట్స్ దొరకడం అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రూట్ లెవెల్కు వెళ్తుంది. అంటే ఇది ఎక్కడో అటు ఒక మండల కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ వరకు ఈ మత్తు చాక్లెట్లు వెళ్ళాయంటే వీటి గంజాయికి సంబంధించి ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గంజాయిని ఎరాడికేట్ చేయడానికి మత్తు అలాగే గంజాయిని ఎరాడికేట్ చేయడానికి ఒక టీఎస్ స్నాప్ అని ఏర్పాటు చేశారు. ఎస్ఓటి పోలీసులు అదే పనిలో ఉంటారు. నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ లోకల్ పోలీసులు అదే పనిలో ఉంటారు. ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా అసలు ఎక్కడి నుంచి ఇక్కడికి గంజాయి వస్తుందనే దానిపైన ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటారు. సో అట్లాంటిది ఒక మారుమూల ప్రాంతమైన ఒక మండల కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్ పక్కన ఉన్న పాన్ షాప్ వరకు ఎక్కడికి వెళ్ళింది, చిన్న పిల్లలకి ఇది ఎలా చేరుతుంది అనే అంశంపైన అయితే ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారింది. సో నిజంగానే వీళ్ళు తీసుకుంది గంజాయి చాక్లెట్లైనా, వీటిలో నిజంగానే గంజాయి ఉందా అనే దానిపైన అయితే మధ్యాహ్నం 2 గంటలకు అటు శంషాబాద్ డీసీపీ దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడనున్నారు. ఎందుకంటే ఇప్పటికే మొత్తం 8 kgs ఆఫ్ అక్కడ చాక్లెట్స్ని వాళ్ళు సీజ్ చేశారు. వాటన్నిటిని కూడా ఒడిశాకు సంబంధించిన 3 వ్యక్తులు వీటిని అమ్ముతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ 3ని అరెస్ట్ చేశారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి ఈ చాక్లెట్స్ తీసుకొస్తున్నారు, వీళ్ళే ప్రొడక్ట్ చేస్తున్నారా, వీళ్ళే గంజాయి తీసుకొచ్చి లేకపోతే మత్తు మంది తీసుకొచ్చి దీనిలో కలిపి వీళ్ళే తయారు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకి ఎవరైనా ఇస్తున్నారా ఏంటి అనే అన్ని అంశాలపైన అయితే 2 o'clock డీసీపీ ప్రెస్ మీట్ ఉంది. ఇక మరోవైపు ఇది చిన్నపిల్లల వరకు ఎలా వెళ్ళింది, ఎందుకంటే వీళ్ళు పిల్లలు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కున్నారా లేకపోతే వీళ్ళకి ఎవరైనా ఫ్రీగా తెచ్చిచ్చారా అనే అంశంపైన కూడా క్లారిటీ అనేది రావాల్సిన అవసరం ఉంది. అసలు పిల్లల వరకు ఎలా చేరింది అంటే ఇప్పుడు అప్పర్ ప్రైమరీ హై స్కూల్ అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంత కొడితే ఒక 15 years లోపే ఉంటారు. సో 15 years లోపు పిల్లల వరకు కూడా ఈ మత్తు చాక్లెట్ వెళ్ళాయంటే వీళ్ళు ఈ టీఎస్ స్నాప్ కానీ ఈ పోలీసులు కానీ వీళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు, ఈ గంజా చైన్ని కానీ దీనంతా కూడా ఈ మత్తు చాక్లెట్ల చైన్ కానీ ఎందుకు ఆపలేకపోతున్నారు దానిపైన కూడా ప్రస్తుతానికైతే చర్చ జరుగుతుంది. అసలు ఈ టోటల్ అసలు వీళ్ళకు ఇక్కడికి చాక్లెట్లు ఎలా వచ్చాయి, వీళ్ళు తీసుకున్న దాంట్లో ఏమి కలిపారు, మత్తు ఎందుకు వచ్చింది, నిజంగానే గంజాయి కలిపారా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అనే అంశాలపైన అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆ కొత్తూరు ఆయా ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కువగా నార్త్ ఇండియాకు సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటాయి. ఎందుకంటే అది బెంగళూరు నేషనల్ హైవే పక్కన ఉంటుంది. అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. దీంతో పాటు ఎక్కువగా కార్మికులు అక్కడ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వాటిలో ఎక్కువగా నార్త్ ఇండియాకు సంబంధించి యూపీ కానీ బీహార్ కానీ ఒడిశాకు సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు ఈ గుట్కా లాంటివి కూడా ఎక్కువగా తింటారు. సో దాంతో వాళ్ళ పేరెంట్స్ నుంచి వీళ్ళకి అలవాటు అయిందా ఏంటి అనే అంశాలపైన అయితే క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది.